హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం. ఈ కండిషన్ ప్రెగ్నెన్సీలో మరీ సాధారణమైనది కాదు, కానీ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఫలితంగా మిస్కారేజ్, నెలలు నిండకుండా కాన్పు కావడం, శిశువు బరువు తక్కువగా పుట్టడం ఇవన్నీ ఎదురయ్యే కొన్ని కాంప్లికేషన్స్. గర్భస్థ శిశువు ఎదుగుదల కోసం గర్భధారణ మొదటి 12 వారాల పాటు తల్లి నుంచి ఫీటస్ కి థైరాయిడ్ హార్మోన్ అందుతుంది. ఆ తర్వాత గర్భస్థ శిశువులో థైరాయిడ్ గ్రంథి పనిచేయనారంభిస్తుంది. గర్భధారణ మొదటి త్రైమాసికంలో సాధారణంగా ప్రెగ్నెన్సీ సంబంధిత హార్మోన్స్ ప్రభావం వల్ల హైపర్ థైరాయిడిజం వచ్చే అవకాశం ఉంది. శిశువు శరీర అవయవాలు రూపుదిద్దుకునేది మొదటి ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీలోనే కాబట్టి ఈ సమయం అత్యంత కీలకమైనది. ఇక గర్భిణీల్లో అంతకు ముందు నుంచే థైరాయిడ్ సమస్యలు ఉండి ఉండొచ్చు కూడా. హైపర్ థైరాయిడిజంలో ఏం ప్రాబ్లమ్స్ ఉంటుందంటే వీళ్ళకు కూడా కొన్నిసార్లు ఫస్ట్ ట్రైమెస్టర్లో అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యాంటీబాడీస్ అనేది రిలీజ్ అవుతుంది. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం, వాళ్ళకి థైరాయిడైటిస్ ఉంటుంది, హషిమోటోస్ థైరాయిడైటిస్ లాగా ఏమన్నా రావచ్చు. దాని విషయంలో ఎప్పుడు కనుక ఇమ్యునలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటుందో ఇనిషియలీ హైపర్ థైరాయిడిజం ఉంటుంది, ఎక్కువగా థైరాయిడ్ విడుదలవుతుంది. దాంట్లో ఈ యాంటీబాడీస్ అనేది బేబీకి వెళ్ళి బేబీని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ టైంలో అబార్షన్ అవ్వడము, గ్రోత్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ జరుగుతుంది. ఇదే కాకుండా తల్లికి ఏం ప్రాబ్లం అవుతుందంటే తల్లి వెయిట్ సరిగా పెరగకపోవడము, లూజ్ మోషన్స్ ఎక్కువగా అయిపోవడము. ఎక్కువగా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం చూస్తుంటాం కళ్ళు కూడా బయటికి వచ్చేస్తూ ఉంటుంది, కనుగుడ్లు, దాన్ని ఎగ్జాఫ్థాల్మస్ అంటాము. అదే కాకుండా వీరికి షివరింగ్ వస్తుంది అనమాట, ట్రెమర్స్, చేతులు ఇలా వణికిపోవడము, ఇలాంటివి కనిపిస్తూ ఉంటుంది. ఇదే కాకుండా వీళ్ళకి బీపీ కూడా ఎక్కువ అవుతుంది. సో బీపీ ఎక్కువై బీపీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ప్రెగ్నెన్సీలో రావచ్చు. సో ఇలాంటి కాంప్లికేషన్స్ మనం చూస్తుంటాము హైపర్ థైరాయిడిజంలో. హైపర్ థైరాయిడిజం ఉన్న గర్భిణీలకి గర్భధారణని దృష్టిలో ఉంచుకుని సమస్య అదుపు చేసేందుకు ప్రత్యేక మందులనివ్వడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ సమస్యల నియంత్రణ కోసం తీసుకోవలసిన మందుల గురించి మాట్లాడుకుంటూ ఉంటే వాటి ప్రభావం గర్భస్థ శిశువు మీద ఉంటుందేమో అనే సందేహం వస్తుంది. ఇలాంటి సందర్భంలో అసలు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చెయ్యాలా వద్దా అని అడిగేవారు లేకపోలేదు. థైరాయిడ్ ప్రాబ్లం ఉందని మనం కనుక్కున్నాం అనుకోండి ఫస్ట్ ట్రైమెస్టర్లో, చాలా మంది వచ్చి మాకు ఈ ప్రశ్న అడుగుతారు, ఏమండి దీనివల్ల మీరు బేబీకి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, లెర్నింగ్ ప్రాబ్లమ్స్, మెంటల్ డిఫెక్ట్స్ ఇలాంటివన్నీ వస్తాయి కదా, మళ్ళీ థైరాయిడ్ ఇప్పుడు కనుక్కున్నారు, కంటిన్యూ చేయొచ్చా లేదా ప్రెగ్నెన్సీ అని చాలా మంది అడుగుతుంటారు. ఇప్పుడు మనము గైడ్ లైన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ తీసుకుంటే హైపోథైరాయిడిజం ఈజ్ నాట్ ఎన్ ఇండికేషన్ ఫర్ అబార్షన్. అలా వచ్చేసిందని చెప్పేసి మనం వెళ్ళి అబార్షన్ చేయించుకోని అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యంగా శిశువు ఆ టైంలో ఎంబ్రియో ఎంత ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది ఆ ఎంబ్రియో. ఫస్ట్ 3 monthsలో దానికి అవసరమయ్యేంత థైరాయిడ్ చాలా తక్కువ. ఆయంత తల్లి నుంచి అది చక్కగా తీసేసుకొని తల్లికి హైపోథైరాయిడిజం ఎక్కువ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ నాట్ అన్ ఇండికేషన్. చాలా మంది భయపడిపోతుంటారు, ఇలాంటి ప్రాబ్లం నాకు ఇప్పుడు తెలుసుకున్నాం కదా, బేబీకి ఇంటెలిజెన్స్ ఏమైనా తక్కువైపోతుందా అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. హైపోథైరాయిడిజం మరో థైరాయిడ్ సమస్య. థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే థైరాయిడ్ హార్మోన్ సమపాళ్లలో ఉంటేనే ఆరోగ్యం. ఎప్పుడైతే అవసరం కంటే తక్కువ మోతాదులో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి అవుతుందో అప్పుడు ఎదురయ్యే సమస్య హైపోథైరాయిడిజం. థైరాయిడ్ గ్రంథిలో వాపు కారణంగా వచ్చే ఈ సమస్య ఉన్న స్త్రీలు కనుక గర్భం దాలిస్తే ప్రీ ఎక్లాంప్సియా అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే అధిక రక్తపోటు వల్ల కాంప్లికేషన్స్ మొదలు రక్తహీనత, మిస్కారేజెస్, స్టిల్ బర్త్ ఇలా పలు కాంప్లికేషన్స్ ఎదురుకావచ్చు. హైపోథైరాయిడిజం అంటే కావలసిన మేరకు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి లేకపోవడం. ఈ సమస్య ఉన్నవారిలో కనిపించే లక్షణాలలో ముఖ్యమైనవి విపరీతమైన అలసట, నిస్సత్తువ, శరీర బరువు పెరగడం. ఇవి గర్భధారణ లక్షణాలతో పోలి ఉండడంతో థైరాయిడ్ సమస్యని గుర్తించలేకపోవచ్చు. మలబద్ధకం, కండరాల్లో నొప్పి, ఏకాగ్రత కుదరకపోవడం హైపోథైరాయిడ్ ఇతర లక్షణాలు. ఇంకా హైపోథైరాయిడిజం అన్కంట్రోల్డ్గా ఉండి మనం కంట్రోల్ చేయనప్పుడు ఏమవుతుందంటే వీరికి నాట్ ఓన్లీ గ్రోత్ ప్రాబ్లం, అంటే బేబీ ఉండవలసిన బరువు కంటే తక్కువ బరువు ఉండడము, ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ అంటాము, తర్వాత నీరు తగ్గిపోవడము,
ఇలాంటి ప్రాబ్లమ్సే కాకుండా తల్లికి బీపీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ హైపర్ టెన్షన్, ప్రీఎక్లాంప్సియా, తర్వాత యాక్సిడెంటల్ హెమరేజ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ హైపోథైరాయిడ్ వాళ్ళకి ఉంటుంది. మెయిన్లీ వీరికి ఏమంటే కోల్డ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. కోల్డ్ ఇంటాలరెన్స్ వాళ్ళకు కొంచెం చల్లగా ఉన్నా కూడా వాళ్ళు తట్టుకోలేరు. మ్యాక్సిమము ఈ థైరాయిడ్ హార్మోన్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉష్ణోగ్రతని పెంచుతుంది. అది ఆ టెంపరేచర్ మెయింటెనెన్స్ కోసం అది పనికివస్తుంది. మన శరీరంలోని ప్రతి అణువును కూడా, ప్రతి కణానికి కూడా ఈ థైరాయిడ్ అనేది చాలా అవసరము. ప్రతి సెల్లోని మెటబాలిజంకి కూడా థైరాయిడ్ అవసరం. ఇదే కాకుండా ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది రక్తం తయారు చేసే దాంట్లో ఎరిథ్రోపాయిసిస్ అంటామన్నమాట. మన బోన్ మ్యారోలో కొత్త రక్త కణాలు తయారవుతుంది, ఆర్బీసీస్, డబ్ల్యూబీసీస్ తయారవుతుంది కదా. అది తయారయ్యేటప్పుడు ఈ థైరాయిడ్ హార్మోన్స్ చాలా అవసరం. ఈ థైరాయిడ్ హార్మోన్ లేనప్పుడు హిమోగ్లోబిన్ తక్కువైపోతుంది. అప్పుడు ఆ తల్లికి రక్తహీనత అనేది జరుగుతుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్న గర్భిణీలలో డయాగ్నోసిస్ ఎలా ఉంటుంది? ప్రెగ్నెన్సీ థైరాయిడ్ సమస్యల వల్ల ఎదురయ్యే పలు కాంప్లికేషన్స్ ని దృష్టిలో ఉంచుకుని చికిత్స ఏ విధంగా ఉంటుంది? గర్భం దాల్చాలనుకుంటున్న స్త్రీలలో థైరాయిడ్ హార్మోన్స్ పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలు తప్పనిసరి. ఇక అప్పటికే థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్న స్త్రీలు తల్లి కావాలనే ఆలోచన ఉంటే సమస్య నియంత్రణ దిశగా వైద్య సలహా తీసుకోవడం తప్పనిసరి. ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా కంపల్సరీగా మనము గ్లూకోజ్ టెస్ట్ చేయాలి అని గైడ్ లైన్స్ ఉన్నది. అలాగే ఇప్పుడు మెల్లగా మన దేశంలో ఎలాగా ఈ యొక్క డయాబెటీస్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నదో అలాగే ఈ హైపోథైరాయిడ్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంది. సబ్ హిమాలయన్ ఏరియాస్లో, సబ్ వింధ్యా ఏరియాస్లో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ అయోడిన్ లోపం వల్ల ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో అందుకోసమే మనము ప్రతి గర్భిణీ స్త్రీకి ఫస్ట్ చెకప్కి వచ్చినప్పుడు మనము ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా అని T3, T4, TSH చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది వెంటనే మనం థైరాయిడ్ హార్మోన్స్ ఇవ్వాలి. ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ తక్కువ ఎక్కువలను సరిచేసేందుకు సాధారణంగా ఇచ్చే థైరాయిడ్ మందులకు భిన్నంగా ప్రత్యేక మందులను సిఫారసు చేస్తారు వైద్యులు. హైపో, హైపర్ థైరాయిడిజం రెండు సమస్యలకి వైద్య సూచన మేరకు మందులను వాడుకోవాలి.